కవి అంబేద్కర్ అంటే ఎంత సాహిత్యం ఉంటుందంటే సామాన్య ప్రజలకి చాలా అసువుగా ఎంతో అర్థమయ్యే విధంగా అంబేద్కర్ పాటలనే కాదు, ఎన్నో పాటలు ఆయన రాసిన ప్రతి పాట కూడా కళాఖండాలు. అటువంటి కళాఖండాలు రాసిన జయరాజ్ గారిని కూర్చోవలసిందిగా సన్మానాన్ని కుసుమధర్మన్న జాతీయ పురస్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. వాళ్ళ సతీమణి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అది కవి జయరాజ్ గారికి మన హర్ష్ కుమార్ గారు వారి దంపతులకు హర్ష్ కుమార్ గారి ద్వారా సత్కారం చేస్తున్నాం. అందరూ తప్పట్లో వచ్చేస్తుంది కోరుతున్నాం. అదే శ్రీరాజు గారు జయరాజు గారికి గ్యారెంటీ చేయాల్సింది కోరుతున్నాం. అదే మెమంటో హర్ష్ కుమార్ గారిని అందజేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. మీరు దళితులకి చేస్తున్న సేవలకు గుర్తింపుగా రాజమండ్రి ప్రకృతి వేదికగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి జి హర్ష్ కుమార్ గారికి, రాధా కృష్ణ గారికి, శ్రీరాజు గారికి, జీవి సుందర్ గారి అందరికీ కూడా వచ్చిన వారందరికీ జై భీమ్. జై భీమ్. ఆనందంగా ఉంది నాకు. ఈరోజు ఈ సభను చూస్తున్నప్పుడు, ఈ వైభవాన్ని చూస్తున్నప్పుడు చాలామంది అన్నారు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వమే నిర్వహించాలి అని. నాకు ఈరోజు ఈ సాహిత్య సభ చూసిన తర్వాత ప్రభుత్వమే నిర్వహిస్తుంది ఈ కార్యక్రమం అనేంత ధైర్యం అనిపించింది. ప్రభుత్వం అంటే ఎవరు అని అంటే వారి నాన్నగారు రాజ్కుమార్ గారు గవర్నర్గా కూకున్నాడు ఇక్కడ, వారు ముఖ్యమంత్రిగా కూకొని నిర్వహిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇంతకంటే గవర్నమెంట్ ప్రోగ్రాం గొప్పగా ఏం జరగదు. కాబట్టి ఇంత గొప్పగా ఈ సాహిత్య సభ జరగటం ఏదైతుందో నేను మర్చిపోలేను. రాత్రి వచ్చినప్పుడు ప్రకృతి వేదికను చూడగానే నా ప్రాణం లేచి వచ్చింది. వాళ్ళ బాబు రాత్రి 10 వరకు నా దగ్గర ఉండి ఇగో ఇక్కడ ఉండండి, ఇక్కడ ఉండండి, ఇక్కడ ఉండండి చెప్పినప్పుడు కుటుంబంలో ఈరోజు వరకు కూడా ఇన్ని మానవీయ విలువలు ఉంటాయా అనిపించింది. కానీ ఈరోజు సభలోకి వచ్చిన తర్వాత వారి అమ్మగారు, వారి నాన్నగారు, ఆ పిల్లలు, కోడళ్ళు, బిడ్డలు, అరే ఏమిటిది, ఒక మానవీయ సమాజాన్ని నిర్మించటం ఎలాగో హర్షన్న నాకు ఇలా కళ్ళ ముందు చూపెట్టాడు. రియల్గా పొలిటీషియన్ ఉండాల్సింది ఇది కదా. ఇవాళ పొలిటీషియన్లో లోపిస్తున్న విషయాలు ఇవే కదా అని నాకు అనిపించింది. అమ్మ, మిమ్మల్ని చూసిన తర్వాత మీ మీద పాడకుండా నేను మాట్లాడలేను. అమ్మా నీ పిలుపులో అనురాగమున్నది, అమ్మా నీ ప్రేమలో అమృతము ఉన్నది, జన్మ జన్మకు వీడని బంధమున్నది, జగతిని కాపాడు గొప్ప ధర్మమున్నది. అమ్మా నీ పిలుపులో నడక నేర్పెటందుకు నువ్వు కుంటిదానవైనవు, మాట నేర్పెటందుకు
నువ్వు ఎడ్డిదానవైనవు, అమ్మా మమ్ము ఊయలేసి కోయిలమ్మవైనవు, అమ్మా నీ ఒడిన మొదట బడిని చేసుకున్నావు. దేవతలతో పోల్చి నీకు పూజ చేయలేమో, ఏ దేవత నీలా మాకు జన్మనివ్వలేదు. అమ్మా మా కడుపున నువ్వు తిరిగి పుట్టగలవా, అమ్మా మా కూతురు అయి ఆడి పాడగలవా. అమ్మకు ఏ కవైనా పెద్దపీట వేస్తాడు. నేను అమ్మ మీద రాస్తుంటే మా నాన్న ఓరగంట చూసేవాడు, వీడు ఒక్క పాట నా మీద రాయట్లేదు. నేను అనేవాడిని, నాన్న కన్న పేగొక్కటే నీకు లేదు, కానీ అమ్మ కన్నా తీసిపోవు. నాన్న కనే పేగు అమ్మకున్నది కాబట్టి నేను అమ్మ కడుపులో పుట్టాను, అది నీకుంటే నీ కడుపులోనే పుడతాను కదా అనేవాడు. మా నాన్న అనేవాడు, ఈ వంటగదికి మొత్తం మీ అమ్మేరా రాని అని. నిజమే అనుకునేవాడిని, కానీ వంట పాత్రల మీద మొత్తం మా నాన్న పేర్లే ఉండేది. కాళోజీ నారాయణరావు గారు ఒక మాట అంటాడు, కాళ్ళు దడవకుండా సముద్రాన్ని ఈదవచ్చు కానీ కన్ను దడవకుండా సంసారాన్ని ఈదలేము. మహానుభావుడు ఎన్ని కలలు కానీ, ఎంత దుఃఖాన్ని అనుభవించి, ఎంత బాధపడితే తన బిడ్డన్ని పార్లమెంటుకు పంపగలిగాడు. తను చివరిగా అన్న మాట నన్ను తప్పిస్తూ ఉంది, ఈ దేశంలో కులం అనేది నిర్మూలించబడాలి అని చెప్పిన. అందుకోసమే కదా అంబేద్కర్ తన జీవితాన్ని పెట్టాడు, అందుకోసమే కదా కుసుమ ధర్మన్న తన జీవితాన్ని పెట్టాడు, అందుకోసమే కదా మాకు అలాంటి కవులు కళాకారులందరూ కూడా. ఎవడు తెచ్చాడు ఈ వ్యవస్థ? ప్రపంచము లేని కుల వ్యవస్థని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు? ఇంత దుర్మార్గమైన వ్యవస్థను దాటాలంటే దాటలేకపోతున్నామే. కాబట్టి మిత్రులారా, హర్షన్న చాలా గొప్ప పని చేశాడు. ఇక్కడ కాటన్ దొర అంటే బాగా పేరు, నీళ్లు తీసుకొచ్చాడు, నీళ్లు తీసుకొచ్చాను అంటారు. ఇంత సాహితీ వనాన్ని విత్తనాలు నాటి మైండ్ అంబేద్కర్ అంటాడు, బ్రెయిన్ కల్టివేట్ చేయాలి, ఆలోచనలు విస్తరించాలి, ఆలోచనలతో వ్యవసాయం చేయాలంటాడు. ధర్మన్న చేసిన వ్యవసాయానికి నాగలి పట్టుకొని ఈరోజు హర్షన్న ముందు నడిచి ఇంతమందిని పిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. నా పాటలు విని ఉన్నారు, అనేక మంది అనేక రకాలుగా పాడుకుంటూ ఉంటారు. నేను పాటే నా ప్రాణము, పాటే నా జీవితం, ప్రకృతిచ్చిన వరం, స్వరమేలే నా బలం, ఆటుపోటులెదురైనా ఆగదు ఈ ప్రయాణం, పాటే నా ప్రాణము, పాటే నా జీవితం, కోట్లు కూడగట్టిన పాటకు సరితూగునా, పదవులెన్ని వచ్చినా పాట ముందు నిలుచునా, లాఠీలకు తూటాలకు పాట నేల కూలునా, ఉరికంభం మీద నిలిచి ఉషోదయం పాడనా, పాటే నా ప్రాణము, పాటే నా జీవితం. పాట కోసం జీవిస్తున్న ఈ కవికి ఇంత గొప్ప సన్మానం జరగటం, ఇంత గొప్ప ధర్మన్న అవార్డు ఇవ్వటం. నేను 2 రోగాలను గెలిచాను. బాబాసాహెబ్ అంబేద్కర్ నక్సలేటు ఉద్యమం మీద దండకారణ్యం అంతా నా పాటలు ఇస్తున్నప్పుడు నేను క్యాన్సర్కి గురయ్యాను. ఎన్లూరు చెన్నయ్య రాసిన చిన్న పుస్తకం, మీరందరూ చదవాల్సిన పుస్తకం, దినచర్య అనే పుస్తకాన్ని చదివితే నా డాక్టర్ 2 నెలల 15 రోజుల కంటే బతకమని చెప్పాడు. నా క్యాన్సర్, ప్యాంక్రియాస్ ప్రాబ్లం, ఆపరేషన్ చేసి. ఆ పుస్తకాన్ని చదివిన తర్వాత అయ్యో, నేను ఎక్కడో యూరప్లో ఉన్న మార్క్స్ని చదివాను కానీ నా పక్కనే ఉన్న మార్క్స్ను చూడలేకపోయానే అని. అప్పుడు భూమిని జాతీయం చేయమన్నాడా, పరిశ్రమల్లో వాటా కావాలన్నాడా, అసలు ఈ దేశానికి ఒక 3 రంగుల జెండాదిచ్చాడా, ఓ సుందర సుచందర నందనవనం లాంటి నవభారతాన్ని కన్నా ఒక మహానుభావుడా. నాకు 2 నెలల 15 రోజులే ఉంది నా జీవితం, నీ గురించి ఇంతవరకు పాటలు రాలేదు, నేను రాస్తాను అని మొదలుపెట్టాను.
జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కరా, జాతిని జాగృత పరిచిన గీతమును భాస్కరా. ఒక పాట అయిపోయింది. జగోరే జాగో రెండో పాట అయిపోయింది. ఆయన పూలే గురువు అన్నాడు, పూలే మీద రాశాను. సావిత్రిబా గురించి చెప్పాడు, సావిత్రిబా గురించి రాశాను. ఆయన బౌద్ధం చెప్పాడు, బౌద్ధంలోకి రాశాను. రాస్తూ 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 ఈరోజు మీ కాడికి వచ్చాను. నా డాక్టర్ 2 నెలల 15 రోజుల కంటే బతకవన్న జయరాజ్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్క పాలి నా హృదయంలోకి చేరిన తర్వాత 20 సంవత్సరాలు నా క్యాన్సర్ని జయించాను. మళ్ళీ అదేమిటో కుసుమ ధర్మన్న గారి మీటింగు పెట్టారు. అమ్మ రాధమ్మ గారు నాకు ఫోన్ చేసి 3 నెలల ముందు డిసైడ్ చేశాడు. చేసి ఇక్కడ పెడుతున్నామంటే హర్షన్నతో మాట్లాడాను. అన్న, మీరు ప్రకృతి ప్రేమికులు, మీ ప్రకృతి వనం చూడాలి, మీ చిలుకల్ని చూడాలి, మిమ్మల్ని కలుసుకోవాలి, నేను వస్తున్నాను అని చెప్పాను. కానీ ప్రమాదం షర్తు మళ్ళీ క్యాన్సర్, ఆ ప్యాంక్రియాస్ ప్రాబ్లం, భయంకరమైన నొప్పి, రాత్రి పగలు మెలికలు తిరిగి పడిపోతున్నాను. నేను మాట ఇచ్చాను, కుసుమ ధర్మన్న మనవరాలకి మాట ఇచ్చాను, నేను వెళ్తాను అని బండి తీసుకొని బయలుకొచ్చి ప్రకృతి వనం చూసాము. రాత్రి పడుకున్నాను. నా నొప్పి ఎడిపోయిందో ఇంతవరకు రాలేదు. అంటే సైకలాజికల్గా మనిషి ఒక ఉన్నతమైన ఆశయాల కోసం, ఉన్నతమైన లక్ష్యం కోసం అడుగేయటం మొదలు పెడితే మిగతా రోగాలన్నీ పక్కకు పోతాయి అనేది నాకు అర్థమైంది. కాబట్టి ఇంత గొప్ప సాహిత్యవనంలో కుసుమ ధర్మన్న అవార్డు ఇవ్వటం అంటే నన్ను బాధ్యతగా మెలగవని చెప్తున్నారు. కుసుమ ధర్మన్నలాగా పనిచేయమన్నారు, నేను అదే చేస్తాను. అంబేద్కర్ లాగా పనిచేస్తాను, కుసుమ ధర్మన్నలాగా పనిచేస్తాను. ఆయన ఎలాంటి సాహిత్య ప్రక్రియను నెలకొల్పాలో నేను కూడా ఈ రాష్ట్రమంతా, ఈ ప్రపంచమంతా తిరిగి ఆయన ఆలోచనల కోసం పనిచేస్తానని ఈ అవకాశం ఇచ్చిన నా అందరికీ, మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అయ్యా, మీ చూపును మర్చిపోలేను, మీ ప్రేమను మర్చిపోలేను, మీ ఆశీర్వాదాన్ని మర్చిపోలేను. బతికినన్ని రోజులు అంబేద్కర్ పాట పాడతా, అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేస్తాను. థ్యాంక్ యూ.